కావాలయ్యో అంటూ జైలర్ సినిమాలో ఆడిపాడిన ఈ మిల్కీ బ్యూటీ స్టెప్పులేస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందేనా? హీరోయిన్గా ఆడియన్స్ని అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇక ఐటెం సాంగ్స్కే పరిమితం అవుతుందా? బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తూ ఉన్న స్త్రీ 2 మూవీని మొదట్లో రిజెక్ట్ చేసిందా? లెట్స్ వాచ్. తమన్నా భాటియా నార్త్ నుండి సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మిల్కీ బ్యూటీ శ్రీతో డీలా పడ్డా ఆ తర్వాత వచ్చిన హ్యాపీ డేస్ ఈ అమ్మడికి హ్యాపీ డేసే తీసుకొచ్చిందని చెప్పాలి. ఆ తర్వాత కొన్ని సినిమాలు డిసప్పాయింట్ చేసినా సిద్ధుతో వచ్చిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఈ ముంబై భామని లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది. ఇక అక్కినేని అందగాడితో 100% లవ్ అంటూ ప్రేమాయణం పాడిన ఈ హాటీ బద్రీనాథ్తో మంచి మార్కులే కొట్టేసింది. ఆ తర్వాత అడపాదడపా సక్సెస్లు కొట్టిన ఈ సింధీ సుందరి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా అటెన్షన్ ని తన వైపు తిప్పుకుంది. తెలుగు సహా తమిళ్లో ఎన్నో సినిమాలు చేసి ఇక్కడ స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న ఈ భామ హిందీలో పలు బోల్డ్ వెబ్ సిరీస్లలో నటించి ఆడియన్స్ కి షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఇక జైలర్లో సూపర్ స్టార్ రజనీతో చేసిన స్పెషల్ సాంగ్ ఇండియాని షేక్ చేసింది. దాంతో ఈ ముద్దుగుమ్మకి మాకో సాంగ్ చెయ్యమంటే మాకో సాంగ్ చెయ్యండి అంటూ క్యూలో నిల్చుంటున్నారట ఫిల్మ్ మేకర్స్. తాజాగా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న స్త్రీ 2లో కూడా ఆఫర్ అలా వచ్చిందే అని మొదట్లో రిజెక్ట్ చేయాలనుకున్నా ఒక ఛాలెంజ్ గా తీసుకుని హిట్ కొట్టాలని డిసైడ్ అయిందట ఈ మిల్కీ బ్యూటీ. ఆ సాంగ్ లో తమన్నా చేసిన డాన్స్ మూమెంట్స్ చూపిన అందచందాల క్లిప్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇలా తమన్నా కొంచెం డౌట్ గానే చేసిన సాంగ్ తో పెద్ద హిట్టే కొట్టిందని చెప్పాలి. ఇక ఈ హారర్ థ్రిల్లర్ స్త్రీ 2 సినిమాలో శ్రద్ధా కపూర్ ముఖ్య పాత్రలో నటించగా హిందీలో ఈ సినిమా స్టార్ హీరోల రికార్డులని తిరగరాసి కొత్త హిస్టరీని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. చూడాలి మరి ఈ తమ్ము బేబీ ఇంకెన్ని ఐటమ్ సాంగ్స్ తో అభిమానులని అలరిస్తుందో. For more videos like this, subscribe Big TV channel.